మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా. ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా మట్కా రాబోతుంది. ఇక మెగా ప్రిన్స్ చేతిలో మూవీస్ లైనప్ ఏమున్నాయో ఈ స్టోరీలో చూసేద్దాం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 2019లో గద్దలకొండ గణేష్తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ 3 సినిమాలు భిన్నమైన కాన్సెప్టులతో వచ్చినవే. అయితే బ్రేక్ ఈవెన్ అయ్యాయే తప్ప వీటిలో ఏ ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ కాలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్న వరుణ్ తేజ్ ట్రెండ్కి కనెక్ట్ అయ్యేటువంటి పీరియాడికల్ జోనర్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. కరుణ్ కుమార్ డైరెక్షన్లో మాఫియా బ్యాక్డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మట్కా టైటిల్తో సిద్ధమవుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ రెట్రో లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ అయిన పోస్టర్లో స్టైలిష్గా సిగరెట్ తాగుతూ స్టెప్స్ మీద నుంచి దిగుతున్నాడు వరుణ్. ఈ మట్కా మూవీని నవంబర్ 14న అంటే చిల్డ్రన్స్ డే రోజున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రజెంట్ ఈ మట్కా మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్లో ఉందట. ఈ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. వరల్డ్ వైడ్గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మట్కా రిలీజ్ కానుంది. ఈ మూవీపై వరుణ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీలో వరుణ్ క్యారెక్టరైజేషన్ 3 వేరియేషన్స్తో ఉండబోతుందని టాక్. మట్కా మూవీ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో 2 మూవీలను లైన్లో పెట్టాడు. అందులో క్రైమ్ కామెడీ కథతో ఒకటి తెరకెక్కబోతోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయమైన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతోంది. ఇక ఈ సినిమాకి కనకరాజు అనేటువంటి టైటిల్ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారట. సౌత్ కొరియాలో ఈ కనకరాజు మూవీ మేజర్ పోర్షన్ షూటింగ్ ఉంటుందట. ప్రెజెంట్ మూవీ యూనిట్కు వీసా ప్రాసెస్లో అవుతున్నాయని తెలుస్తోంది. నవంబర్లో కనకరాజు మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించబోతున్నారు. ఈ మూవీ తర్వాత టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ డైరెక్షన్లో వరుణ్ తేజ్ మూవీ చేయనున్నాడు. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ మేజర్ పోర్షన్ అంతా కూడా అమెరికాలో ఉంటుందని సమాచారం. ప్రెజెంట్ వరుణ్ తేజ్ లైనప్ చూసుకుంటే సీరియస్ మోడ్లో నడిచే యాక్షన్ ప్యాక్డ్ చిత్రంతో పాటు క్రైమ్ కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో మొదటి 2 జోనర్స్ వరుణ్ తేజ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. మొత్తానికి 3 వేర్వేరు జోనర్లలో తెరకెక్కనున్న ఈ మూవీలను వరుణ్ తేజ్ ఓకే చేశాడు. ఓవరాల్గా చూస్తే వరుణ్ ఫామ్ మీదున్నాడు. కాకపోతే సరైన బ్రేక్ పడట్లేదని క్రిటిక్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. డిఫరెంట్గా మూవీలు ప్లాన్ చేస్తున్నా టైమింగ్ క్లిక్ కావట్లేదనే ఫీలింగ్ వరుణ్ ఫ్యాన్స్ది.